హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు మళ్ళీ ఎప్పుడు ఉండొచ్చు అనే దానిపై ఒక సమాచారం అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మనకు తాజాగా ఏంటంటే పదోన్నతులు అనేవి జరుగుతున్న విషయం తెలిసిందే. సో ఈ యొక్క పదోన్నతుల ద్వారా ఏవైతే ఖాళీలు ఏర్పడ్డాయో ఈ యొక్క ఖాళీలన్నింటినీ కూడా తీసుకొని కొత్త ప్రభుత్వంలో మనకు నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా ఈరోజు మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఆంధ్ర పేపర్లో ఓకే. సో మనకి ఇక్కడ జూలై 15 కల్లా కొత్త జిల్లాల ప్రకటన కూడా సమాచారం అయితే రావడం జరిగిందనమాట. మనకు ఈ యొక్క డిఎస్సి అనే కాకుండా మనకు పోలీస్కి సంబంధించి కూడా రిక్రూట్మెంట్ అయితే జరగబోతున్న అప్డేట్ అయితే ఉంది. సెప్టెంబర్లో ఉద్యోగ నియామకాలనే సమాచారం ఇక్కడ చూడవచ్చు. నిరుద్యోగుల సంఖ్య తగ్గించేందుకు గాను గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వంలో కూడా ఉపాధ్యాయ పోలీసు నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఉంది. సెప్టెంబర్ నెలలో డిఎస్సి పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వెలువడనున్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఉపాధ్యాయుల పదోన్నతులు పూర్తి చేసిన అనంతరం వచ్చే కాలంలో డిఎస్సిలో చేర్చాలని ప్రభుత్వం యోచిస్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అతి త్వరలోనే మనకు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ నియామకాలు కూడా జరగబోతున్న విషయం తెలిసింది. అవి మనకు దాదాపుగా 13,000 పైచీలకు పోస్టులు అయితే భర్తీ చేస్తామని చెప్పి కూడా తాజాగా మనకు ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది. సో ఇదే తరహాలో మనకు ఉపాధ్యాయ నియామకాల విషయం పైన అంటే మనకు మరొక డిఎస్సి కూడా కండక్ట్ చేసే దానిపై ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరిగింది. ఖచ్చితంగా గవర్నమెంట్ మరొక డిఎస్సి గురించి ఏమైనా సరే అప్డేట్ వచ్చినట్లయితే మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, 10 మంది కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.